వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో జన్మించిన వారికి కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈరోజు కొన్ని విషయాలలో అనుకూలంగాను మరికొన్ని విషయాలలో ప్రతికూలంగాను ఉంటుంది కనుక ప్రతి పనిపైన మనస్సును నిలిపి శ్రద్ధతో పనులను చేయండి. ఇంటి వాతావరణం ప్రయోజకరంగా ఉంటుంది. అయితే అనవసర వాదనలకు దిగటం మీకు ఎంత అవసరమో అంత స్నేహితులతోనూ బంధువులతోనూ ఉండటం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులలో అనుకూలంగానే ఉంటుంది వాతావరణం. అయినప్పటికీ కూడా తోటి ఉద్యోగస్తులతో స్నేహాన్ని పెంచుకోవటంలో చాలా ముఖ్యమం. ఇక అధికారులతో అండదండలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో విమర్శలకు గురి అయ్యే విధంగా కనిపిస్తుంది. స్నేహంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. స్వయం వృత్తిలో ఉన్నవారికి, స్వంత వ్యాపారం చేస్తున్న వారికి అందరూ కూడా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవటం మంచిది. ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం రోజున ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కోబోతున్నారు. వృత్తిపరమైన విషయాలలో ఆర్థిక సమస్యలు, రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవటం, వచ్చినటువంటి డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వటం, విద్యార్థులు చదువుపైన శ్రద్ధను వహించాలి. ఇక ఆదాయం అవసరానికి సరిపడా అందుతుంది. ఆదాయం విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక కుంభరాశి వారు ఆరోగ్యంపై మీరు శ్రద్ధను వహించాలి. ఈరోజు అనవసరమైనటువంటి ఆలోచనలు, అవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించటం మాత్రం చాలా మంచిది. ఆదాయాన్ని, ఖర్చులను ఈ రెండింటినీ చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే గనక తలపెట్టిన పనులపై మీరు మనస్సుతో శ్రద్ధతో చేయాలి. ముఖ్యంగా ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. ఇది చాలా సంతృప్తిని కలిగించే విషయం. బయట ప్రపంచంలో మీకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ ఇంటి వాతావరణం మీకు సుఖమయం వలన ఒక ఆత్మస్థైర్యం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దలు సమయ సహకారాలు మీకు అందుతాయి. వారి యొక్క సూచనలు, వారి యొక్క అనుభవం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి మీడియా రంగంలో వారు, పత్రికా రంగాలలో ఉన్నవారు, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారు, బిజినెస్ రంగాలలో ఉన్నవారు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ పూర్తి కావటానికి మీరు కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి కనుక అనవసరమైనటువంటి వాటిలో తలదూర్చటం మంచి జరగదు. అలాగే మీకు ఈరోజు మీకు చాలా అవసరం ఉన్నటువంటి ఆలోచనలు చేయటం వలన మీరు అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కనుక వాటిని మీరు అధిగమించటానికి మీరు చేయవలసిన దైవతారాధన ఏమిటంటే అమ్మవారిని పూజించటం వలన మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఇలా ఈ ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజున అతిపెద్ద దెబ్బ అయితే వీరికి పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.